ఏం చెప్పాలి? ఎమ్మెల్యేలు ఎందుకు జాయిన్ చేసుకుంటున్నావు? ఇది తప్పని చెప్పొద్దా? జాయిన్ చేసుకున్న వాళ్ళని రాజీనామా చేయమని చెప్పొద్దా? ఈ రకంగా మొన్న సిద్దిపేటలో నా క్యాంపు కార్యాలయం మీద దాడి చేస్తారు. ఖమ్మంలో వరద బాధితులకు సాయం చేయడానికి వెళ్తే అక్కడ దాడి చేస్తారు. నల్లగొండలో కృష్ణా నదీ జలాల హక్కుల కాపాడడం కోసం మేమందరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలం బస్సులో వెళ్తే నల్లగొండ జిల్లాలో హెడ్ క్వార్టర్ లో మా మీద దాడి చేస్తారు. ఇవాళ కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేస్తారు. ఏ కేసులోనైనా చర్య తీసుకున్నారా? సిద్దిపేట నా క్యాంపు కార్యాలయం మీద దాడి చేసిన గుండాలను ఇప్పటికీ అరెస్ట్ చేయాలి. ఖమ్మంలో మా మాజీ మంత్రులు ఎమ్మెల్యేల మీద దాడి చేసి కారు అద్దాలు పగలగొడితే 10 రోజులు సిపి సైబరాబాద్ డీజీపీ గారు తక్షణమే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించండి. ఈ దాడిని ఆపలేక దగ్గరుండి దాడి చేయించిన పోలీసులను, సిఐ గారిని, ఏసీపీ గారిని, అడిషనల్ డీసీపీ గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. రెడ్డి గారు తెలంగాణ భవన్ వేదికగా వారు ఏమన్నారు? అరకపూడి గాంధీ గారు, నేను ఇంకా బీఆర్ఎస్ 100 మంది పోలీసులు ఇక్కడ నిర్బంధించారు. ఇదంతా రాష్ట్రంలో హోంమంత్రి ఎవరు? ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే ఇవాళ పోలీసులు ఈయనకు గ్రీన్ ఛానల్ ఎంట్రీ ఇచ్చిండ్రు. అందుకొరకే ఇవాళ అరకపూడి గాంధీ గారు ఆయన దుండగులందరూ కూడా ఈ ఇంట్లో మరి ఒక గౌరవ ఎమ్మెల్యేను మరి చంపాలని చెప్పేసి ఇవాళ అరకపూడి గాంధీ అంతమంది గుండాలు పోలీసు వాళ్ళ సాక్షిగా వచ్చిండ్రు. ఎక్కడ పోయి మరి పోలీసు వాళ్ళు ఇలా లాఠీచార్జ్ చేయొచ్చుగా? పోలీసు వాళ్ళు ఎందుకు చేయలే? మరి ఎందుకు వాళ్ళందరినీ ప్రివెంటివ్ అరెస్ట్ చేయలేదు? ఒక ఎమ్మెల్యేని ఎందుకు చేయలేదు? ఆయన కూడా వచ్చిన గుండాకాలను ఎందుకు చేయలేదు? అంటే తప్పకుండా ఇది ప్లాన్ ప్రకారమే. మీరు ఫ్రీగా ఉండండి, మీరు ఏమైనా చేసుకోవచ్చండి. వాళ్ళ 12వ తారీఖు వచ్చిన హోంగార్డులకు జీతాలు